సార్ అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోలు సర్జరీ చేస్తాయా? మోకాళ్ళ సర్జరీ? ఇది చాలా పెద్ద అపోహ అన్నమాట. అసలు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ప్రమాదాలు అంటూ ఏమి లేవు. ఆర్థరైటిస్ తగ్గడానికి లేదా ఎక్కువ కాకుండా ఆపడానికి డైలీ రొటీన్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? సో సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ అంటాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శిరీష. ఈ మధ్య కాలంలో చాలా మందిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనం ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం ఆర్థరైటిస్. అయితే ఈ ఆర్థరైటిస్కి సర్జరీకి ఎంకరేజ్ చేస్తే చాలా మంది నో అని ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటున్నారు. ఎందుకు అని అంటే సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మునుపట్ల లేచి నడవలేమేమో అన్న చిన్న చిన్న భయంతో వాళ్ళు సర్జరీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక టెక్నాలజీతో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటే ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, దీన్ని పేషెంట్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం కోసం ద ఫేమస్ ఆర్థో అండ్ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జహంగీర్ భాషా గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. సార్ అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ 2 టైప్స్ ఉంటుంది మా. ఒకటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇంకోటి వచ్చేసి డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, వాతంతో వచ్చేటువంటిది, ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటిది. ఇంకోటి డీజనరేటివ్. ఈ రెండిట్లో సాధారణంగా వచ్చేది డీజనరేటివ్ ఆర్థరైటిస్. సో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది సెకండరీ. దానివల్ల మోకాలు అరగడం అనేది జబ్బు వల్ల అరుగుతుంది. కానీ సాధారణంగా అరిగేదైతే మాత్రం వయసు పెరిగే కొద్దీ మనం మోకాలు వాడే పద్ధతి బట్టి, తర్వాత కొన్ని వయసు, దాని తర్వాత ఆహార అలవాట్లు, రోజువారీ మన డైలీ యాక్టివిటీస్, ప్రొఫెషన్, సో తర్వాత చెడు అలవాట్లు, సో దీన్ని బట్టి మనకు సాధారణంగా అరిగే మోకాలు కొంచెం ముందు అరగచ్చు. సో ఇది కామన్గా మా ఓపీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఆస్టియో ఆర్థరైటిస్. ఎస్పెషల్లీ ఈ పల్లెల్లో నుంచి కానీ ఈ పట్టణాల నుంచి కానీ ఎక్కువ మంది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తారు. సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ కొంచెం తక్కువ పర్సెంట్ అన్నమాట. అసలు ఈ ఆర్థరైటిస్ కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఇది ఆర్థరైటిస్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు సార్? సాధారణంగా చాలా మంది మొదటి లక్షణము వాళ్ళకి కనిపించేది మోకాలు నొప్పి. సో ఇది టెంపరీగా ఉంటుంది. స్టార్టింగ్ ఏముందంటే ప్రతి మోకాలకు ఇది కార్టిలేజ్ ఉంటుంది అనమాట. సో దీన్ని కార్టిలేజ్ అంటాము. ఈ కార్టిలేజ్ చాలా స్మూత్గా ఉంటుంది, కొంచెం ప్రెస్ అవుతుంది. తర్వాత ఇది ఏం రా అంటే దీనికి స్పర్శ ఉండదు, రక్త ప్రసరణ ఉండదు, లింఫాటిక్ సప్లై ఉండదు, నర్వ్ సప్లై ఉండదు. అంటే నరం యొక్క సప్లై ఉండదు కాబట్టి దీనికి నొప్పి ఉండదు. దీనికి ఆహారం కూడా రోజు మోకాల్లో ఊరేటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ద్రవం అనమాట, దాని నుంచి దానికి ఆహారం అందుతారు. ఏ విధంగా అయితే వర్షాకాలంలో మనకు ఈ వుడన్ వస్తువులు, డోర్స్ ఇవన్నీ తేమను పీల్చుకొని డోర్ సరిగా మూసుకుపోదు, ఆ విధంగా దీనికి ఆహారం ఇంబైబిషన్ అంటాం దాన్ని. సో ఈ కార్టిలేజ్ ఏ విధంగా బాగా ఉంటే మీ మోకాలు అంతా బాగుంటుంది. సో ఇది అరిగేటప్పుడు 4 స్టేజ్లు అరుగుతుంది. మొదటి స్టేజ్లో ఇది మెత్తబడుతుంది, రెండో స్టేజ్లో ఇది ఫైబర్ ఊడుతుంది, మూడో స్టేజ్లో సన్నబడుతుంది, 4వ స్టేజ్లో మట్టసంగా కార్టిలేజ్ ఇలా వెళ్ళిపోయి గుంతలు పడుతుంది, ఎముకకు స్పర్శ ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ పోయిన తర్వాత ఈ ఎముక రాపిడి జరిగినప్పుడు నొప్పి వస్తుంది. సో దీనికన్నా ముందు లైట్ పెయిన్, ఆన్ అండ్ ఆఫ్ అనమాట, కంటిన్యూస్గా ఉంటుంది, నడిచిపోతుంది, కొన్నిసార్లు వస్తుంది పోతుంది అనమాట, ఒత్తబడినట్టు ప్రెషర్ పెయిన్ ఉంటుంది అనమాట. సో ఇవి మొదటి లక్షణాలు. సో ఈ మొదటి లక్షణాల తర్వాత ప్రోగ్రెసివ్ పెయిన్స్ అనమాట. ఎక్కువ సమయం నొప్పి ఉండడం, నడిచేటప్పుడు నొప్పి ఉండడము, కొన్ని సంవత్సరాలుగా ఏమవుతుందంటే వంకర పోయి మోకాలు అసలు బరువు మోసినా కూడా నొప్పి వస్తుంది. ఇవి దీని లక్షణాలు ప్రోగ్రెసివ్ స్టేజ్లో. ఇనీషియల్గా పెయిన్. ఇంకో లక్షణం వాపు వస్తుంది. అంటే మానవ శరీరం ఎట్లుంటుందంటే నొప్పి వస్తుంది అంటే ఆ భాగంలో ఎక్కువ ద్రవం ఊరేటట్టు చేసి ఆ కార్టిలేజ్ని ఆహారం అందించి కాపాడే ప్రయత్నం బ్రెయిన్ చేస్తుంది, అప్పుడు వాపు వస్తుంది. చాలా మంది పోయి నీరు తీసుకున్నాము మళ్ళా నీరు వస్తుంది మా మోకాలని ఒక మాట చెప్తా ఉంటారు మాకు. ఎందుకురా అంటే మీరు ఎంత తీసినా కూడా ఆ కార్టిలేజ్ లేదు కాబట్టి దాని ప్రొటెక్టివ్ కోసం మన బ్రెయిన్ దాంట్లో ఎక్కువగా ద్రవాన్ని ఊరింపజేస్తూ ఉంటుంది. సో అది నీరు వస్తుంది. సో మొదటి లక్షణం స్టార్టింగ్ ప్రెషర్ పెయిన్, తర్వాత మామూలు పెయిన్, సివియర్ పెయిన్, ఈవెన్ వాక్ చేసినప్పుడు నొప్పి రావడం, వాపు, మోకాలు వాపు వస్తూ ఉంటుంది. ఇంకా బాగా అరిగిపోయింది అడ్వాన్స్ స్టేజ్ అంటే క్రెపిటస్ అంటాం.
కరకర అనే శబ్దం వస్తుంది మోకాళ్ళు, క్రాక్లింగ్ సౌండ్ అంటాం. ఇవి కామన్ లక్షణాలు. ఇంకటి మనకు బయటికి కనిపించేది ఏంటంటే వంకర పోవడం, దొడ్డకాలన్నా దూడకాలన్నా అంటాం. సో వ్యారస్ ఆర్ వాల్గస్, ఇవి దీని లక్షణాలు అన్నమాట. ఆర్థరైటిస్ కి ప్రెసెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది సార్? సో ఆర్థరైటిస్ నేను చెప్పాను కదమ్మా, స్టేజ్ బట్టి ఎక్స్రే తీస్తే మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తుంది. స్టేజ్ 1లో మనకు ఎక్స్రే చూస్తే కార్టిలేజ్ అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, కార్టిలేజ్ కనిపించదు. ఏ ఎక్స్రేలో కూడా కార్టిలేజ్ కనిపించదు, ఎముక కనిపిస్తుంది. ఎముక మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో 6 మిల్లీమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మాత్రమే మనకు చూసి అందాజుగా డాక్టర్ మీకు చెప్తాడు అనమాట. స్టేజ్ 1లో కార్టిలేజ్ మామూలుగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. దాంట్లో మీకు చెప్పిన ప్రెషర్ పెయిన్ ఉంటుంది, అది దాని లక్షణము. దానికి మనము లోపల ఇంజెక్షన్స్ వేయచ్చు, పిఆర్పి అంటాం, లేదా ప్లాస్మా థెరపీ, లేదా స్టెమ్ సెల్ థెరపీ. బోన్ మ్యారో యాస్పిరేషన్ కాన్సన్ట్రేట్, ఇల్రా అనే ట్రీట్మెంట్ ఉంది, పిఆర్పి ఉంది, ఓజోన్ థెరపీ కూడా ఉందన్నమాట. సో సెకండ్ స్టేజ్ ఇప్పుడు వస్తామో దానికి ఇవి అన్ని స్టేజుల్లో పెయిన్ కిల్లర్స్ వాడతారు, బట్ అవన్నీ టెంపరీ, వాడేంతసేపు మాత్రమే పనిచేసే, మళ్ళీ నొప్పి మొదలవుతారు మీకు. సో స్టేజ్ 2 దాంట్లో కూడా పిఆర్పి, మెడిసిన్స్, ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ అర్లీగా ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళకు ఈ మోకాలు అనేది ఎక్కువ కాలము వస్తుందన్నమాట, పెయిన్ తగ్గి. స్టేజ్ 3 దీంట్లో ఒక భాగం మాత్రమే అరుగుతుంది. దాంట్లో మనము 4 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి ఓట్స్ థెరపీ అంటాం, అంటే ఈ బరువు మోయని భాగం నుంచి కార్టిలేజ్ తీసుకొని బరువు మోసే భాగంలో వేస్తాం, దాన్ని ఓట్స్ థెరపీ అంటాం. లేదు ఎక్కువ భాగం పోయింది, ఒక భాగమే పోయింది, లేదా ఫోకల్ అంటే ఒక లోకల్ ఏరియాలో కార్టిలేజ్ పోయింది, అప్పుడు ఆ ఏరియాలో ఏసీఐ లేదా ఎంఏసిఐ మకాయ్ ట్రీట్మెంట్ అంటాం, లేదా ఏసీఐ ట్రీట్మెంట్, ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్. దాంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కార్టిలేజ్ తీసుకొని మనము ఎక్కడైతే గవర్నమెంట్ లేదా ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పర్మిషన్ ఇచ్చిందో అటువంటి సెంటర్స్కు పంపించి దాన్ని కల్చర్ చేస్తాం. అంటే 4-5 ఉన్న కణాలను పొరలుగా దారేసి 2 స్టేజ్లో, మొదటి స్టేజ్లో దీన్ని స్క్రేప్ చేసి పంపిస్తాము, రెండో స్టేజ్లో ఓపెన్ చేసి లేదా కీహోల్ చేసి ఆడ కార్టిలేజ్ అంతా వేస్తాం అనమాట. ఇంకోటి ఏమరా అంటే అమెరికాలో ఆ పక్క వచ్చేసి కాండైల్స్ నుండి చనిపోయిన మనుషుల నుంచి ఆ కాండైల్ తీసుకొని మామూలు ఉన్న బతికి ఉన్న వాళ్ళకు పోయిన చోట వేస్తారు, అదొక ట్రీట్మెంట్. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు ఈ లోపల మోకాళ్ళ మార్పిడి. సో యూనికాండైలార్ ఈ భాగం మాత్రమే మారుస్తాం, టోటల్గా మార్చం అనమాట. యూనికాండైలార్ నీ రీప్లేస్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఇవి 4 రకాల ట్రీట్మెంట్స్. ఒకటి బయోలాజిక్స్ అంటాం, అంటే పిఆర్పి ఇంజెక్షన్స్, మన శరీర ద్రవాల్ని వాడి మనకు నయం చేసే పద్ధతినే బయోలాజిక్స్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో ట్రయల్స్లో ఉంది, దాని పేరు స్ప్రిఫెర్మిన్. ఈ స్ప్రిఫెర్మిన్ ట్యాబ్లెట్ వస్తే చాలా రెవల్యూషన్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే దాన్ని కార్టిలేజ్ని పెంపొందించే గుణం ఉంటుంది. ఇంతవరకు అటువంటి ట్యాబ్లెట్సే లేవు, మందులు లేవు, ఓన్లీ కాండ్రో ప్రొటెక్టివ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే ఉన్న కార్టిలేజ్ని కాపాడే మందులే తప్ప కొత్తగా కార్టిలేజ్ తెచ్చే మందులు లేవు. అది రెండో పాయింట్. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్, బోన్ మ్యారో ఇంజెక్షన్స్ ఉన్న కార్టిలేజ్ని కాపాడతాయే కానీ కొత్త కార్టిలేజ్ తేవు. ఏ స్టడీస్ కూడా కొత్త కార్టిలేజ్ని తెప్పించడానికి లేవు. చెప్పినా కదా, మెకాయ్, ఏసీఐ లేదా ఆ ఓట్స్ థెరపీ, వీటితో మాత్రమే కొత్త కార్టిలేజ్ని అమర్చగలుగుతాం, అంతే తప్ప కొత్తది పుట్టించలేము. ఎందుకంటే కార్టిలేజ్ పుట్టించలేము కాబట్టే మోకాళ్ళ మార్పిడి ట్రీట్మెంట్ వచ్చింది. కీళ్ల మార్పిడి చేయాలి అని పేషెంట్కి ఎలాంటి టైంలో మీరు సజెస్ట్ చేస్తారు? కీళ్ళ మార్పిడి ఒకప్పుడు వయసుతో నిమిత్తం ఉండేది, అంటే 60 years, 65 years, 55 years తర్వాత చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, వయసుతో నిమిత్తం లేకుండా మోకాలు అరిగిన స్థితి బట్టి ఆపరేషన్ జరుగుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 ఉంది, స్టేజ్ 5. స్టేజ్ 4లో వచ్చేసి పూర్తిగా అరిగి వంకర పోయింది. ఈ స్టేజ్లో కంపల్సరీ సర్జరీని చేస్తాం, వేరే ట్రీట్మెంట్ పని చెయ్యదు. వంకర పోయి ఉన్న కాళ్ళు ఎక్కువగా అరిగిపోయి ఎక్స్రే పరంగా స్టేజ్ 4 ఉంటే దాన్ని కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే. ఈ మోకాల్ మార్పిడి సర్జరీలో అసలు ఏం జరుగుతుంది అండ్ తర్వాత సర్జరీ తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది సార్? ఈ మోకాల మార్పిడి ఏం చేస్తామంటే ఇది మోకాల్ని మనం జిగురుతాం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇంప్లాంట్ తయారు చేస్తుంది, వాళ్ళకి జిగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని మనము ఎంత కట్ చేయాలో కట్ చేసి ఇట్లా మోకాలు చిప్పలు అమర్చి ఈ పాలి అంటాం, ఇది ఎముకల మీద
ఈ సిమెంటెడ్తో చేస్తాం. సిమెంట్, బోన్ సిమెంట్ వస్తుంది, అది పోసి ఇది అతికిచ్చేసి ఈ పాలిని పెట్టి ఇట్లా గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్లో పాలి ఉంటుంది. ఎముకకు స్పర్శ అని చెప్పాం కదా నేను, ఎముకకు స్పర్శ ఉంటుంది, మెటల్కు ఉండదు, ఈ పాలికి ఉండదు, ఈ మెటల్కు ఉండదు. సో ఎముకకు ఆ సిమెంట్తో అతికిచ్చేసిన తర్వాత ఈ పాలి మీద నొప్పి ఉండదు కాబట్టి మనిషి నొప్పి లేకుండా నడవడం మొదలు చేస్తుంది. ఇది మోకాళ్ళ మార్పులో చేసే టెక్నిక్. దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, యూనికాండైలారు, తర్వాత కంప్లీట్ టోటల్ రీప్లేస్మెంట్. ఈ కంప్లీట్ టోటల్ రీప్లేస్మెంట్ ఈ పాలి మారుతుంది అన్నమాట. ఒకటి మామూలు పాలి అంటే ఈ క్యామ్ లేకుండా, పిఆర్, తర్వాత పిఎస్, 2 టైప్స్ ఉంటాయి అనమాట. సిఆర్, సిఎస్ అంటాము. ఆ టైప్ దీంట్లో డివిజన్స్ ఉంటాయి. ఓకే, సర్జరీ తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది? సర్జరీ తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా వచ్చిందనమాట. దాంతో కటింగ్ తక్కువ, అన్ని తక్కువ ఉంటాయి. సర్జరీ తర్వాత ఇంతకుముందు చాలా మంది కింద కూర్చోకూడదని చెప్పేవాళ్ళు. లేదు, ఇప్పుడున్న లేటెస్ట్ ఇంప్లాంట్స్లో చెక్కల బెల్లం వేసుకొని కింద కూర్చోవచ్చు కూడా. స్క్వాటింగ్ చేద్దాం, గొంతు కూర్చోవద్దని చెప్తాం లైఫ్ రావడం కోసం. అందుకు అది తప్ప జాగింగ్ పోవచ్చు, వాకింగ్ పోవచ్చు. కొందరైతే మా దగ్గరికి జీవాలు పోవాలి సార్, మేము మాకు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేస్తారని అడుగుతారు. మేము చేసినాము, వాళ్ళు జీవాలు పోతున్నారు. అన్ని జీవాలు పోయేవాళ్ళంటే గుట్టలు ఎక్కాలా, వెన్నెక్కాలా, ఈరెళ్లతో, దాని తర్వాత మేకలతో పాటు తిరుగుతూ ఉండాలా, కొంచెం కష్టమైన పని. కొందరు పొలాల్లో గట్ల మీద పోవాలా, అట్లా కూడా అడుగుతారు. వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఇంప్లాంట్స్తో మనము మన సాధారణ జీవన శైలిని మనం చేసుకోవచ్చు అన్నమాట. సార్, అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోలు సర్జరీ చేస్తాయి, మోకాలు సర్జరీ? ఇది చాలా పెద్ద అపోహ అన్నమాట. చాలా మంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబోట్ వచ్చి ఏమైనా చేస్తాదా అని ఒక అపోహలో ఉన్నారు. అట్లా ఉండదు. ఏ రోబో కూడా మనిషి మేధస్సు సమానంగా లేదు ఇప్పటికీ, ఇప్పుడున్న స్థితిలో. ఫ్యూచర్లో చెప్పలేం, రావచ్చేమో. ఇప్పుడు ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ రోబోట్స్ వస్తాయి. ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్. ఇది సిస్టమ్, రోబో కాదు, సిస్టమ్ అంటాం దాన్ని. అదంతా ఒక పెద్ద మిషనరీ. సో ఒక మానిటర్ ఉంటుంది, ఒక రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది, తర్వాత దాని రిసీవ్ శాటిలైట్ ఉంటుంది. ఇక్కడ అన్ని చుట్టూ ఒకే రూమ్లో ఇన్ఫ్రారెడ్ రేట్ సిస్టమ్తో పనిచేస్తాయి అవన్నీ. ఈ రోబోట్స్ ఏమొచ్చి నిలబడి చెయ్యవు. అసలు మనిషి ఆకారం, లోబో ఆకారం అయితే ఉండదు. హ్యూమనాయిడ్ అంటాం, మనిషిని పోలిన ఆకారాన్ని హ్యూమనాయిడ్ అంటాం. హ్యూమనాయిడ్స్ ఏమి ఉండవు అనమాట. అదొక మిషను, డాక్టరే చేస్తాడు. డాక్టరే అది మనకు ఎంత వంకర, డిఫార్మిటీ ఉండేది ఒక పిక్చర్ ఇస్తే మేము దాన్ని క్యాల్కులేషన్ ద్వారా కరెక్ట్ చేసి దాన్ని సరి చేసే ఆపరేషన్ సెట్ చేసుకొని మేమే చేస్తాం. నేను చెప్పా కదా 2 ఉంటాయనేసి, ఫుల్లీ ఆటోమేటిక్, రోబో అసిస్టెడ్. ఫుల్ ఆటోమేటిక్లో మేము అది కరెక్షన్, అది వంకరని ఎంత ఇస్తో చూసుకొని మనం కరెక్షన్ చేసేసి ఇస్తే అదే ఆ హ్యాండే కట్ చేసుకుంటూ వస్తుంది. దానివల్ల చాలా మంది ఏం భయపడతారా అంటే ఇదేమో నరాలు కట్ చేస్తాదేమో, అవన్నీ అపోహలే. ఇంకోటి రోబో అసిస్టెడ్లో ఏమంటే ఈ అంతా కరెక్షన్ చేసి మిషన్ డిఫార్మిటీ ఇస్తే డాక్టర్ కరెక్ట్ చేసి డాక్టరే రోబో ఆరం తీసుకొని కట్ చేస్తాడు అనమాట. చిప్పలు అమర్చడం అంతా డాక్టర్ చేతిలో ఉంటుంది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టరే సర్జరీ జరుగుతుంది అనమాట. రోబోట్స్ ఏం చెయ్యవు. వాటి అసెస్మెంట్ మనకన్నా తక్కువ ఉంటుంది. దాని విజన్ బాగుంటుంది. మనిషికి ఒక హ్యూమన్ ఐ క్లారిటీ 80 Hz అంత క్లియర్గా చూడగలుగుతాం మనం. చిన్న చిన్న అవన్నీ మనకు ఏమైనా కనిపించినా, దోమలు, ఈగలు ఏమైనా వచ్చిన డాక్టర్ కనిపిస్తుంది. కానీ రోబో వచ్చేసి 240 Hz అనమాట, అంటే 3 times నార్మల్ ఐ క్లారిటీ. సో అంత పర్ఫెక్ట్గా ఇస్తుంది మనకు అది ఇన్ఫర్మేషన్. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీకి సాధారణ కీళ్ళ మార్పిడికి మధ్య తేడా ఏముంటుంది సార్? దానికి దీనికి చాలా తేడా ఉంది మా. కానీ టైం టెస్టెడ్ అనేది అదే. ఇది కన్వెన్షనల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్. అది ఎప్పటి నుంచో చేస్తున్నారు. రోబోట్ లేటెస్ట్, ఇది కొంచెం స్కిల్తో సంబంధించింది. దానికి దీని డిఫరెన్స్ ఏమంటే దీంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది అన్నమాట, రోబోటిక్ సిస్టమ్. దాని నుంచి మనకు చెప్పాం కదా 240 Hz క్లారిటీ దానికి ఉంటుంది. డిఫార్మిటీ, అక్యురసీ, ఎంత వంకర ఉంది పర్ఫెక్ట్ ఇస్తుంది అనమాట. రెండో పాయింట్, రోబోటిక్లో కోత తక్కువ. చిప్పను ఎంత కట్ చేయాలో దూర్చే స్థలం మాత్రమే కట్ చేస్తాం, ఎక్కువ కట్ చేయం. రెండోది, ఒక మనిషికి ఎముక విరిగినప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఎముక వల్ల కాదు, చుట్టూరు మాంసం ఉంటుంది కదా, మాంసం వల్ల వస్తుంది. ఈ ఎముకపై గుచ్చుకుంటే ఆ మాంసంలో నరాలు ఎక్కువ ఉంటాయి, అది బ్రెయిన్కి సెన్స్ పంపుతాయి అనమాట. సో రోబోటిక్లో సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్, ఆ సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ తక్కువ ఉంటుంది, కటింగ్ తక్కువ ఉంటుంది. బోన్ లాస్, ఎముక కటింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఎంత
అవసరమో అంతే కట్ చేస్తాం. ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే వాళ్ళు జిగ్గిస్తాడు, అది ఎంత ఉందో అంతే ఎక్కువ కట్ చేయాలి. ఇది జిగ్గింతుంది ఇంప్లాంట్ అంతే కట్ చేయాలి. ఇది అట్లా కాదు, మనం కస్టమైజ్ చేసుకుంటాం. ఎంత కావాలా, ఎంత కట్ చేయాలా, మినిమల్ కట్స్ పోతే ఎంత వస్తుంది. సో ఇవి మల్టిపుల్ అసెస్మెంట్స్ ఉంటాయి, మనకు ఆప్షన్స్ వెరైటీ ఉంటాయి. సో రోబోట్లో అడ్వాంటేజ్ అంటే చిన్న కటింగ్, తక్కువ బోన్ లాస్, తక్కువ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్, అక్యూరసీ 100%. అసలు 0.5 mm కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ట్రెడిషనల్ మెథడ్తో 2 mm వరకు కరెక్ట్ చేసుకోవచ్చు. అంత అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రికవరీ దీంట్లో ఫాస్ట్గా ఉంటుంది. ఈరోజు సర్జరీ చేస్తే రేపు నడిపించేస్తాము. ఫిజియోథెరపీ కూడా వెంటనే చేసుకుంటారు. కొందరు ఫిజియోథెరపీ వాళ్ళే చేసుకుంటారు, అవసరం రాదనమాట. అంత స్మూత్గా ఉంటుంది సర్జరీ. ఆర్టీకే వర్కింగ్ కి సపోర్ట్ ఇచ్చే ఏదైనా డేటా ఉంటుంది సార్? తప్పకుండా మనకు ప్రతి దాంట్లో డేటా ఉంటుంది. అన్ని డేటాలు వచ్చేసి మోర్ టువర్డ్స్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వరకే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ లోపల వేసే కుట్లు కానీ, సిమెంట్ కానీ, ఈ సిమెంట్తో ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువ ఉండే మోకాళ్ళ మార్పులన్నీ సిమెంటెడ్ టోటల్ నీ రీప్లేస్. అన్సిమెంటెడ్ ఉన్నాయి, అవి ఫారిన్లో ఎక్కువ ఉన్నాయి, ఇండియాలో ఇంకా రావాలా, ఇప్పుడు వస్తున్నాయి అనమాట. సో ఈ మన కడప ప్రాంతానికి రావడం ఇంకా టైం పడుతుంది. సో ఈ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో, డేటా ఏదైతే ఉందో అన్ని కూడా రోబోటిక్ ఈజ్ మోర్ సుపీరియర్ టు ద నార్మల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్తాయి. ఒకప్పుడు 1.4% ఉండేది ఇన్ఫెక్షన్, ఇప్పుడు 0.4% వచ్చింది. ఏది? బికాస్ ఆఫ్ రోబోటిక్స్. ఎందుకంటే ఫాస్ట్ సర్జరీ, స్మూత్ సర్జరీ, ఫాస్ట్ రికవరీ, తక్కువ టిష్యూ డ్యామేజ్, తక్కువ బ్లడ్ లాస్. సో ఈ 4 వల్ల మనకు ఇన్ఫెక్షన్ రేట్ కానీ, రికవరీ కానీ, పేషెంట్ సైడ్ నుంచి హ్యాపీనెస్ కానీ, తర్వాత వచ్చేసి కాంప్లికేషన్స్, పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో ఆల్ ద డేటా వచ్చేసి ఫేవరబుల్ టువర్డ్స్ టోటల్లీ రీప్లేస్మెంట్. ఓకే, ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి పేషెంట్స్ కి ఎక్కువ లాభం ఉంటుందంటారు? ఓల్డ్ పేషెంట్స్, వాళ్ళు అనస్థీషియా ఎక్కువ తట్టుకోలేరు, తొందరగా కావాలా, బోన్ లాస్ ఎక్కువ జరగకూడదు వాళ్ళకు అన్న వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత నేను తొందరగా పనికి పోవాలా, నాకు ఫాస్ట్ రికవరీ ఉండాలా, నేను ఎక్కువ కాలం బెడ్ రిడన్ ఉండలేను అనే వాళ్ళు మోర్ బెనిఫిషియరీ ఉంటారు దీంతో. ఈ ఓల్డేజ్ ఎట్లా అంటే, మనం ఒకసారి సర్జరీ చేసి లేదా ఏం జరిగినా, కింద పడినా, ఏం జరిగినా, ఏ జబ్బు వచ్చి మంచాన పడితే ఇంకో లేరు, దే విల్ స్టిక్ టు ద బెడ్కి అతుకుపోతారు. సో వాళ్ళకి ఏమంటే రోబోటిక్స్ వల్ల సర్జరీ ఈరోజు చేసినామా రేపు నడిపించేసినామా, సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో వాళ్ళకు ఈ మంచాన్ని కూర్చుంటే రిలాక్స్గా ఉందని ఫీలింగ్ పోతుంది అనమాట. డైలీ యాక్టివిటీని తొందరగా వాళ్ళు రీక్యాప్చర్ చేసుకుంటారు. తర్వాత ఎక్కడైనా జాబ్ పోవాలా, ఎక్కడైనా వెళ్ళాలా, వాళ్ళకి ఏమైనా వేరే బాధ్యతలు ఉంటాయి కూడా తొందర చేసుకుంటారు. అసలు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటారు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ప్రమాదాలు అంటూ ఏం లేవు. మోస్ట్లీ కొందరు చెప్పడం ఏమరా అంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వల్ల చేసిన నరాలు కట్ అయినాయి, ఇవి అని కొంచెం అపోహలు ఉన్నాయి. సో అవన్నీ అబద్ధాలు. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఉన్నంతసేపు ఏం టెన్షన్ లేదు. దీనికి ట్రెడిషనల్ మెథడ్కి తేడా ఏమి ఉండదు. కాంప్లికేషన్స్ పరంగా ఏమి 0 కాంప్లికేషన్సే ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే దేనిలోనే కాంప్లికేషన్ వచ్చేస్తాయి. సో జాగ్రత్త అనేది, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి ప్రాణంతో డీల్ చేస్తాము, ప్రతి అవయవాలతో డీల్ చేస్తాము కాబట్టి, కారో లేకపోతే ఏదో మిషన్ టీవీ ఉంటే మనం తీసేసి వేరే పార్ట్ మార్చేస్తూ ఉంటాం టకటగా. ఇది అట్లా కాదు. సో దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ ఆర్గాన్ 100% రీప్లేస్మెంట్ లేదు. ఏది వేసినా కూడా దాని పవర్ తక్కువే ఉంటుంది. సో జాగ్రత్త వహించి మనం టోటల్ కేర్ తీసుకొని ఏదన్నా సరే మన సూపర్విజన్లో చేస్తే, ప్రతి స్టెప్లో జాగ్రత్త వహిస్తే 0 కాంప్లికేషన్స్. అట్లా లేకుండా నెగ్లిజెన్సీగా రోబోలే ఏం కాదని చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. సార్, ఈ రోబోటిక్ సర్జరీని పేషెంట్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? అండ్ ఇది ఇక్కడ మాత్రమే ఉందా, ఇంకా ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది? ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్ ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేది, 1 or 2 కంపెనీస్లో ఉండేది అనమాట. ఇప్పుడు 5 to 6 కంపెనీస్ వచ్చేసినాయి. సో ఇది ఇప్పుడు కడపలో అవైలబుల్ ఉంది, మా దగ్గర, మళ్ళీ కర్నూలులో ఉంది, రాయలసీమలో కడప, కర్నూలు. మా దగ్గర ఫస్ట్ వచ్చింది, తర్వాత కర్నూలు తీసుకున్నారు. సో మా దగ్గర ఎక్కువ కేసులు జరిగినాయి. సో క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగినాయి. తుంటి మార్పిడి లాంటి సర్జరీ ఎలాంటి టైంలో మీరు సజెస్ట్ చేస్తారు? తుంటి మార్పిడి అంటే మక్కి మీరు హిప్ చెప్తున్నారు. సో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఏజ్ అంటూ ఏం లేదు. మేము కొన్ని సందర్భాల్లో ఏ హాస్పిటల్లోనే 19 years అమ్మాయి కూడా చేసిండాం. సో
ఈ కప్ అండ్ బాల్ అనమాట, బాల్ అండ్ సాకెట్ అంటాం. బాల్ అండ్ సాకెట్ రొటేషన్ చాలా స్మూత్గా ఉండాలా. కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా అది పెయిన్ వస్తుంది. బాలు కప్పు రెండు అరిగిపోతే దానికి వేరే ఆప్షన్ లేదు. పూర్వం వచ్చేసి ఆ బాల్ తీసేసి గర్డిల్ స్టోన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. గర్డిల్ స్టోన్ అంటే మన రోకల్లో రోల్ పంట వేసి తిప్పినట్టు అనమాట. ఇప్పుడు లేదు, హిప్ రీప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఈ హిప్ రీప్లేస్మెంట్లో వచ్చేసి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఉంది. సో దాంట్లో వచ్చేసి ఈ మెటల్స్ బట్టి మనకు లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. సో అరిగిన తర్వాత ఎంఆర్ఐ లేదా ఎక్స్రే తీసి స్టేజ్ బట్టి మనము తుంటి మార్పిడి చేసేస్తాం. కొన్ని సందర్భాలు అరగడం కాకుండా వయసు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70-80 ఇయర్స్ ముసలి వాళ్ళకు ఈ మక్కిలో బాల్ ఎరిగినప్పుడు వీళ్ళకు తుంటి మార్పిడి చేస్తాం, బాల్ మాత్రమే మార్చము. కొందరికి కొంచెం కింద విరిగి ఎముక సెట్ కావడం లేదంటే కూడా వాళ్ళకు కూడా వయసు ఉన్న వాళ్ళకు, నేను చెప్పేది 70 ఇయర్స్ అబో వాళ్ళకు కూడా తుంటి మార్పిడి చేసేస్తాం. తుంటి మార్పిడి రెండు కాలు, హెమీ రీప్లేస్మెంట్, టోటల్ రీప్లేస్మెంట్. హెమీ రీప్లేస్మెంట్ లైఫ్ తక్కువ వస్తుంది. సో చాలా మంది ఇప్పుడు ఈ టోటల్ రీప్లేస్మెంట్ అవుతారు. హెమీ వచ్చే 10 to 12 ఇయర్స్, ఇది 20 ఇయర్స్ అబో వస్తుంది కాబట్టి 20 ఇయర్స్ అబోదానికి వెళ్తారు మళ్ళీ సర్జరీ లేకుండా. తుంటి మార్పిడి సర్జరీ తర్వాత పేషెంట్ యొక్క జర్నీ ఎలా ఉంటుంది? తుంటి మార్పిడి సర్జరీ తర్వాత ఒకే ఒక రెస్ట్రిక్షన్ ఏం పెడతామంటే, కింద కూర్చోకూడదు, చెక్కల పైన వేసి కూర్చోకూడదు, కాలు క్రాస్ లెగ్ కూర్చోకూడదు అని చెప్తాము. అదొక్కటి తప్ప వాళ్ళు అన్ని పనులు, బండి నడపగలుగుతారు, కారు నడపగలుగుతారు, మెట్లు ఎక్కుతారు, దిగుతారు. సో ఇవన్నీ చేసుకోవచ్చు, జాగింగ్, వాకింగ్ పోతారు, అన్నీ చేసుకుంటారు. కీళ్ల మార్పిడి సర్జరీకి ముందు అండ్ తర్వాత పేషెంట్ రిజల్ట్స్ గురించి ఎలాంటివి పాటించాలంటారు? కీళ్ళ మార్పిడి ముందు ఎవరిని చేస్తామంటే నొప్పితో ఉన్న వాళ్ళకి. సో కీళ్ళ మార్పిడి తర్వాత వాళ్ళకు డెఫినెట్లీ హ్యాపీ లైఫే ఉంటుంది. సో వాళ్ళకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలరా అంటే, రెగ్యులర్గా క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేయాలి. అంటే కాలు చక్కగా పెట్టి దాన్ని స్ట్రెంత్ వచ్చేటట్టు, క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అనమాట. అంటే ఈ తొడకండరం ఎంత బాగుంటుందో వాళ్ళకు మోకాళ్ళ నొప్పి తగ్గి ఉంటుంది అనమాట. చాలా మంది మోకాళ్ళ మార్పిడి చేసుకొని మర్చిపోతారు ఇది. సో మా అడ్వైజ్ ఏంటంటే, రెగ్యులర్గా క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే ఈ మోకాళ్ళ మార్పిడి చేసుకున్న తర్వాత కూడా నొప్పి అనేది బాగా అసలు ఉండదు, నిజాన్ని చెప్పడం ఉండదు. రేర్గా కొందరికి ఉంటుంది. ఎందుకంటే అంటే ఈ మెటల్ ఏది వేస్తామో వాళ్ళకు ఫారిన్ బాడీ రియాక్షన్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు లైట్గా నొప్పి ఉంటుంది. అది కూడా డ్యూ టైం, కొంచెం సమయం గడిచిన తర్వాత మన శరీరం ఆ ఇంప్లాంట్ యాక్సెప్ట్ చేసేసి అది కూడా బాగుంటుంది. ఒక పేషెంట్ యొక్క జాయింట్ రీప్లేస్మెంట్ కి కరెక్ట్ ఇంపాక్ట్ ని ఎలా చూస్ చేస్తారు మీరు? ఇప్పుడు రోబోటిక్ చెప్పాను కదమ్మా, రోబోటిక్ అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఒకసారి మనము ప్రతి కంపెనీలో రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి, అంటే సైజ్ బట్టి. సో ఈ ఏషియన్ పాపులేషన్ అంటాం మనం, ఏషియన్ పాపులేషన్కు కావాల్సిన సైజెస్ అనేవి ఈ మనుషులు చనిపోయిన తర్వాత మోకాలు తీసుకొని దాని యొక్క మోడల్స్ తయారు చేసి దాని మీద స్టడీ చేసిన తర్వాత ఎఫ్డిఏకి అప్రూవల్ పంపించిన తర్వాత దాని తర్వాత వచ్చేటటువంటిదే ఈ మోకాలు. ఈ జిగ్ బట్టి చిప్పలేం, మోకాలు ఎంత అరిగిందో దాన్ని బట్టి చిప్పలేస్తున్నాం. అది రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఈజీగా జరిగిపోతా ఉంది. సో ప్రతి మనిషికి ఏ సైజు ఉంటుందో మినిమల్ సైజ్ నుంచి మ్యాక్సిమం సైజ్ కూడా ఉంటాయి చిప్పలు. ఈ పాలి ఏదంతా ఇది మెయిన్, ఈ పాలి ఏదైతే అది మెయిన్. రోబో మనం ఒక సిస్టమ్తో దాన్ని క్యాప్చర్ చేసి ఎంత డిఫాల్ట్ ఉంది, ఎంత సైజ్ వస్తుందో చూపిస్తుంది. మనం దాన్ని అదే వెయ్యం, మనం జిగ్స్ పెట్టుకుంటాం, మళ్ళీ టెంప్లెట్స్ అంటాం, అది పెట్టుకొని సర్జరీ మధ్యలో చూసుకొని ఓకే అంటేనే దాన్ని ప్రొసీడ్. సర్జరీకి ముందు ఒక పేషెంట్ ఆర్థో సర్జన్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అంటే మీరేం చెప్తారు? చాలా మందికి చాలా అపోహలతో వస్తారు. ఈ ఎస్పెషల్లీ వాళ్ళు భయపడేది ఏంటంటే, మా బంధువులు చేసుకున్నారు, మేము నడవలేకపోతున్నారాయమా, మాకు వద్దు ఆపరేషన్. మా పక్కింటి వాళ్ళు చేసుకున్నారు, చీమ పట్టింది, ఆమె కాలు తీసినారు. సో ఇటువంటి అపోహలు భయంతో వస్తారు. ఈ రెండు మేజర్ అన్నమాట, నొప్పి ఉంటుంది, చీమ పట్టింది. సో ఇప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి మోడల్స్ ఉన్నాయి కదా మోకాళ్ళ మార్పిడిలో, అవి డిజైన్స్ చాలా తక్కువ లిమిట్లో ఉండేవి. ఇప్పుడు పర్ఫెక్ట్ అనామికల్ డిజైన్స్ వచ్చాయి, అనటామికల్ డిజైన్స్. సో దానివల్ల స్మూత్నెస్ కానీ, మూమెంట్లో స్టెబిలిటీ కానీ పర్ఫెక్ట్ ఉంటాయి. రెండోది చీము, ఇది డెడ్లియెస్ట్ కాంప్లికేషన్ టు ద పేషెంట్, టు ద డాక్టర్. ఈ చీమును పోగొట్టడానికి ఏం చేస్తాము అంటే, ఫస్ట్ స్టెరైల్ ఓటీ, లామినార్ ఎయిర్ ఫ్లో ఓటీ, ఇప్పుడు లామినార్ కూడా అవాయిడ్ చేస్తున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ గోడను ఓటీ అంటారు. కొన్ని గోడలో యాంటీబయాటిక్ ఇంప్రెగ్నేటెడ్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ గుణం ఏముంటుంది అంటే, అది బ్యాక్టీరియా చంపేస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనేది బ్యాక్టీరియా చంపేస్తుంది. సో మా ఓటీస్ అన్నీ అవి. రెండోది, లోపల థియేటర్లో ఎక్కువ పర్సన్స్ ఉండకూడదు, తక్కువ మంది.
హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్ కూడా మనం ఎక్కువ చేత్తో తాకూడదు, వాడిచ్చిన కవర్తోనే తీసుకొని వెయ్యాలి. మూడో పాయింట్ పేషెంట్కు శరీరంలో ఎక్కడా ఇన్ఫెక్షన్ లేకుండా మనం చూసుకోవాలి. బ్లడ్ టెస్టులు చేసుకొని, తర్వాత క్లినికల్ ఎగ్జామిన్ చేసుకొని, అవసరమైతే ఎంఆర్ఐ తీసుకొని, ఈవెన్ పంటిలో పిప్పి ఉన్న, చీమున్న, చెవులో ఉన్నా కూడా మనం అవాయిడ్ చేయాలి సర్జరీ. కిడ్నీ స్టేటస్, రక్తం, ఇవన్నీ బాగుంటేనే ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు ఇవన్నీ అడుగుతారు. ఇవి మీరు అడిగినట్టుగా ఇంకేం చూస్తాము అంటే నెక్స్ట్ ప్రొసీజర్. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సిమెంటెడ్ ఇంప్లాంట్స్ కాబట్టి సిమెంట్లో 2 యాంటీబయాటిక్స్ ఉండేట్టు చూసుకుంటాం. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. మన శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా లోపల పోతుంది. శరీరం మీద ఉన్న కామన్ బ్యాక్టీరియా స్టాఫిలోకోకస్ ఆరియస్, దాన్ని చంపేటువంటి యాంటీబయాటికే పెట్టుకుంటాం. అది కొంచెం మనకు స్కిల్ ఉంటే, కొంచెం నాలెడ్జ్ ఉంటే ఏ డాక్టర్ అయినా చేయగలుగుతాడు. రెండో పాయింట్, లోపల వేసే కుట్లు. మనం వేసే కుట్లు ఎట్టుంటాయిరా అంటే యాంటీబయాటిక్ కుట్లు, ట్రైక్లోరోసాన్ లేదా క్లోర్హెక్సిడిన్ అనే కుట్లు వస్తాయి. అవే వేస్తున్నాం, ఇప్పుడు అందరూ వేస్తున్నారు, మేము ఇంట్రొడ్యూస్ చేసినాం దాన్ని. సో ఈ యాంటీబయాటిక్ కుట్ల వల్ల ఒకవేళ కోసిన చోట కుట్లు ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా లోపల పోయి ఆడనే ఆగిపోయి చనిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్స్ 1.4 నుంచి 0.4% పడిపోయింది. ఇంకొక లేటెస్ట్ టెక్నిక్ ఏంద్రా అంటే, మనం రక్తంలోకి ఇస్తాం కదా యాంటీబయాటిక్, ఇప్పుడు ఎముకకే ఇస్తున్నాం. సో ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నామో అక్కడే ఇంట్రా ఆషియస్ అంటే ఎముక, ఇంట్రా అంటే లోపల, ఎముకలోకే యాంటీబయాటిక్ ఇచ్చి మనం ఆపరేషన్ చేస్తాం. సిరలు వేస్తే సిరలు గుండెలోకి పోయి గుండె ద్వారా వేరే భాగాలకు ఆర్టరీస్కి వచ్చి మళ్ళా ఎముకకు సప్లై ఆర్టరీ చేసి ఆడికి రావాలి. అంత అవసరం లేదు, డైరెక్టే ఆడనే పెట్టినాం అనుకోండి, యాంటీబయాటిక్ ఆడనే పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉండదు. సో ఇంట్రా ఆషియస్ యాంటీబయాటిక్ అనేది లేటెస్ట్ టెక్నిక్, అది హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తాం. ఎవరెవరంటే హై రిస్క్ పేషెంట్లకు, డయాబెటీసు, కీళ్ళవాతము, లోపల మనం తీరా ఓపెన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ డౌట్ వచ్చినా ఇవందరూ చేస్తాం. సార్, ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ కింద పడడం వల్ల కానీ ఏదైనా ఇంజురీ అయ్యి ఎముక ఇరిగిపోతే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారు? సాధారణంగా విరిగితే ఎవరికైనా ప్లేట్ రాడ్లు వేస్తాం, అదే విధంగా ప్రొసీడ్ అవుతాం. కాకపోతే దీనిలో కొంచెం తేడా ఏడుస్తుందంటే, ఈ మనము మోకాల మార్పిడి చేసిన ఆపరేషనే వంకర పోయిన కాలకు చక్క చేయడం. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ యొక్క టాలెంట్, స్కిల్, నేర్పరితనం బయటపడతాయి. సో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని రాడ్స్, ప్లేట్స్, స్క్రూస్ రకరకాలు ఉంటాయన్నమాట. బయట రాడ్లు ఏవైనా సరే వేసి చక్కగా చేసుకొని ప్లేట్స్ రాడ్తో మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఇంప్లాంట్స్కి వచ్చేసి లోపలే గ్యాప్ ఉంటుంది, దాని రాడ్ కూడా పెట్టేయచ్చు. మనం ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు ఉంటాను. సో సాధారణంగా ఏ విధంగా ఇరిగితే చేస్తామో చేసేసి సెట్ చేయొచ్చు. ఆర్థరైటిస్ గురించి సాధారణంగా పేషెంట్స్ లో ఎలాంటి అపోహలు, ఆలోచనలు ఉంటాయంటే మీరేం చెప్తారు? వాళ్ళు చాలా మంది పేషెంట్ వచ్చి అడిగేది నాకు ఎందుకు వచ్చింది, సో నాకు మోకాలు తొందరగా అరిగిపోయింది, మా అమ్మ బాగుంది ఇంకా అని చెప్తారనమాట. సో మా బంధువులు మా అక్క కన్నా నేను నడవలేకపోతున్నాను. సో దే విల్ కంపేర్ అనమాట. కంపారిజన్ ఈజ్ నెవర్ గుడ్. ఎందుకంటే మీరే, వాళ్ళే. సో వాళ్ళ బాడీ జీన్స్ క్వాలిటీ, మీ జీన్స్ క్వాలిటీ, కొందరికి జెనెటిక్ కూడా వస్తాయి కానీ, బట్ దర్ ఇస్ వెరీ రేర్ ఛాన్స్. మెయిన్ ఆర్థరైటిస్ వచ్చేసి వీళ్ళకు ఈ ఫుడ్ హ్యాబిట్స్, డైలీ యాక్టివిటీ. సో చాలా మంది ఇంజరీ స్టూడెంట్లు వస్తారు మా దగ్గరికి, వాళ్ళు ఎక్కువసేపు పాపం ఈ సిస్టమ్ మీద కూర్చుంటారు అనమాట. సో సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ అంటాం. సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్. మీరు పొగ తాగాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు కూర్చున్నా పొగ తాగాల్సిన సమానం అది. దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. సో కూర్చోవడం వల్ల ఈ మోకాలు ఏమవుతారంటే బెండ్ అయిపోయి క్వాడ్రిసెప్స్ మజిల్ వీక్ అయిపోయి ఈ నడిచినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటాం. ఈ కాండ్రోమలేషియా పటెల్లను క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ చేసుకొని ఫిజియోథెరపీ చేసుకుంటే నొప్పి బాగా అవుతుంది. కూర్చున్నప్పుడల్లా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే, మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మోకాలకు సింపుల్ కూర్చొని జిమ్కి పోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చొనే మన మోకాలు ఇటుంటే చక్కగా చేసి పట్టుకోవడం, పదించుకోవడం, మెల్లగా పడవడం, స్లోగా చేసే కొద్దీ ఇవి సెట్ అయిపోతాయి. సో వాళ్ళ అపోహలు ఏంటంటే ఈ మోకాళ్ళు మాకు ఎందుకు తొందరగా వస్తున్నాయంటే ఆహార అలవాట్లు అది మార్చుకోవాలా, నో ప్రొసెస్డ్ ఫుడ్స్, నో ఆయిలీ ఫుడ్స్, మంచి డైట్, బ్యాలెన్స్డ్ డైట్. అంటే బ్యాలెన్స్ డైట్ అంటే నేను ఉత్త ఆకుకూరలు తింటాను కాదు, రైస్ తినాలా, ఆకుకూరలు తినాలా, ఫ్యాట్ ఉండాలా, దాంట్లో మినరల్స్ ఉండాలా, ప్రోటీన్స్ ఉండాలా, అన్నీ ఉండాలి, ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండాలా, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ భారతదేశంలోనే పొట్ట ముందుకు వచ్చి తినేది, వేరే దేశాల్లో ఆడ తినరు. సో అది తగ్గించాలా. మనం తిన్నప్పుడల్లా మన కడుపులో కొంచెం ఖాళీ ఉండాలి, భాగం ఖాళీ ఉంటే అది ఎంతో మంచిది. 3 meals నార్మల్ డైట్ ఆర్ స్మాల్ డైట్ 5 meals విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్.
ఈ అవాయిడ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇవి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను వాకింగ్ చేస్తా అంటారు చాలా మంది. వాకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ అని చాలా మంది చెప్తారు. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది, బాగా అరిగిపోయింది, దాన్ని 100 కిలోమీటర్ కార్ వేసుకుని పోతాను, పగిలిపోతుంది. అదేవిధంగా అరిగిన మోకాల మీద నేను ఎక్కువ వేసి నడుస్తానంటే అది కొంచెం ప్రమాదమే. దానికన్నా కూర్చొని క్వాడ్రిసెప్స్ చేసుకోవడం, హెడ్ టు ఎక్సర్సైజ్ చేసుకుంటే సెట్ అయిపోతారు. సర్జరీకి ముందు కానీ తర్వాత కానీ ఫిజియోథెరపీ ఎంతవరకు అవసరం అంటారు? ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చేయించాలమ్మా. ఎందుకంటే చెప్పాను కదా, ఈ ఆపరేషన్ కుట్లు ఉంటాయి. ఈ టీవీలలో వాళ్ళలో నేను ఆపరేషన్ చేస్తా నడిపించిన, ఆపరేషన్ చేసిన తర్వాత అదే రోజు నడిపించిన అనేది ఇవన్నీ బుస్సులు, అవి జరగవు. కోసిన మనిషికి నొప్పి ఉండాల్సిందే. చిన్న సూది గుచ్చుకుంటానే 1 గంట నొప్పి ఉంటుంది మనకు. అటువంటిది కోసిన తర్వాత ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. దాన్ని భరించడానికి మందులు పెడతారు. ఫిజియోథెరపీ చెయ్యలేరు అనమాట వీళ్ళు సొంతంగా. సో బయటికి పోయి ఫిజియోథెరపిస్ట్ చేతిలో పెడితేనే మీ మోకాలు అది సెట్ అవుతుంది. సో ఫిజియోథెరపీ కంపల్సరీ, యూజువల్లీ 6 వీక్స్ వరకు చెప్తాం. ఆర్థరైటిస్ తగ్గడానికి లేదా ఎక్కువ కాకుండా ఆపడానికి డైలీ రొటీన్ లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్, బ్యాలెన్స్డ్ డైట్. ఎక్కువసేపు కూర్చొని ఊరికి టీవీ చూస్తూ ఉంటే ఎవరికైనా సరే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మోకాలు చక్కగా చేయడం. ఈ క్వాడ్రిసెప్స్ తొడయంకు అంటాం, ముందర భాగం తొడయంకును ఎంత బలంగా పెడితే అంత బాగుంటుంది మోకాలు. స్క్వాటింగ్, ఎక్కువ గొంతు కూర్చోడాలు, కింద కూర్చోడాలు అవసరం ఇది చేయడం, అవాయిడ్ చేయడం. ఒకప్పుడు ఇటు కూర్చోడం వల్ల భారతదేశంలో ఎక్కువ మోకాలు ఎరుగుతాయి. ఎందుకురా అంటే స్క్వాటింగ్, గొంతు కూర్చుంటారు, చెక్క మీద కూర్చోరు, పూజకు కానీ, నమాజ్ కానీ, చర్చిలో కానీ. సో ఈ మూడింటి వల్ల మోకాలు ప్రెజర్ పడుతుంది. సో అదొకటి అవాయిడ్ చేసుకోవడము. తర్వాత డైట్లో వచ్చేసి నార్మల్ బ్యాలెన్స్ డైట్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో బీటిల్ నట్, గుట్కా, ఇవి లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేసి డయాబెటీస్, హైపర్టెన్సివ్, దాని తర్వాత వేరే సమస్యలు ఉంటే దానికి కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ మెడికల్ జబ్బులన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. తర్వాత ఎప్పుడైనా సరే మోకాలు నరాలు కట్ అయినా, ఎముక విరిగినా దాన్ని పర్ఫెక్ట్గా సర్జరీ చేసుకొని బాగా చేసుకుని, పుత్తూరు నాటుకట్లకు పోయేసి నరాలు పోయి, ఎముకలు వంకర పోయి, ఈ వంకర పోయిన తర్వాత ఆటోమేటిక్గా అరిగిపోతే, నరాలు కట్ అయితే ఊగి అది కూడా అరిగిపోతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ డాక్టర్ దగ్గర సెట్ చేసుకుంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. తర్వాత కీళ్ళవాతం చెప్పినా కదమ్మా, కీళ్ళవాతం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని జబ్బుని కంట్రోల్ పెట్టుకుంటే ఈ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ రాదు. సో చూసారు కదండి, డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ జహంగీర్ బాషా గారు ఎంతో చక్కగా వివరించారు. అంటే ఇన్ని రోజులు రోబోటిక్ సర్జరీ అంటే రోబోలు వచ్చి సర్జరీ చేస్తాయేమో అన్న అపోహను తొలగించారు ముఖ్యంగా. సో చాలా మంది నీ రిప్లేస్మెంట్ అంటే వెనకాడుతూ ఉంటారు. ఈయన చెప్పిన విధానం వల్ల చూస్తే మాత్రం చాలా మందికి నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉంది. అండ్ రాబోయే వాళ్ళకి కూడా దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.